అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీకు ఎన్ని పనులున్నా కూడా ఈ రోజు పొలాల్లో దమ్ములు జరుగుతున్నా కూడా తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో, కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల మీద నమ్మకంతో ఈ రోజు తరలి వచ్చిన ట్రాక్టర్లతో సహా తరలి వచ్చిన ప్రతి ఒక్క రైతు సోదరులకి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. రైతే రాజు చెప్పడమే కాదు, అక్షరాల అమలు చూపిస్తున్న ప్రభుత్వం గాని పార్టీ గాని ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ కూడా మాత్రమే. 2014-19లో రైతు రథాలనిచ్చి రైతులకి అండగా నిలిచారు. అదే విధంగా 80% సబ్సిడీతో పరికరాలిచ్చి రైతుకి అండగా నిలిచారు. కానీ గత ప్రభుత్వంలో దాదాపు రైతుకి ఏమి ఇచ్చారని మాట్లాడుతున్నాను. 7,500 5 సంవత్సరాల్లోని 7,500 ఇచ్చి రైతుకి మేము ఏదో చేస్తామని మాట్లాడుతున్నారు. కనీసం రైతు రథాల మాట లేదు, రైతుకి పరికరాల మాట లేదు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ మళ్ళీ వచ్చాక ప్రతి ఒక్కరికి రైతుకి కావాల్సిన వారికి మూడే చూడండి. రైతులకి పంట పండించడానికి పుష్కలంగా నీళ్లు, పంటలు పని వేసిన తర్వాత వాటికి ఎరువులు, వారు పండించిన పంటని ప్రభుత్వం చక్కగా తీసుకోవడం. ఈ రోజు వైసీపీ ప్రభుత్వంలో దాదాపు 1,650 కోట్ల రైతులకి బాకీ పడితే మాకెందుకు లేదు ఊరుకోలేదు. వచ్చాక ఆ రైతు బాకీలన్నీ తీర్చి గత సంవత్సరం పంటలకి పుష్కలంగా నీళ్ళు ఇచ్చారు. అలాగే ఎరువులతో పండించిన పంటల్ని 48 గంటల్లోని మీ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ఈ రోజు ఒక సంవత్సరంలోని 5 సంవత్సరాలు చేసి ప్రతి ఒక్క ప్రతి పనిలోని రైతుకి మరి అన్నదాత కింద ప్రతి సంవత్సరం 20,000 అందిస్తామన్న మాటలో మొదటి విడతగా దాదాపు 45 లక్షల మంది రైతులకి వాళ్ళ అకౌంట్లో పవన్ కళ్యాణ్ గారికి మరియు బీజేపీ మా రైతు తెలుపుతున్నాను. ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.